భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరు తయారు చేసింది కాదు. మరి ఇది ఎలా వచ్చింది అంటే, భక్త రామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడం కోసం గొప్ప గొప్ప లోహ శిల్పులను రప్పించాడు. వారి చేత సుదర్శన చక్రాన్ని తయారు చేయిస్తున్నాడు. కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవడమో లేదా సరిగా రాకపోవడమో జరుగుతుంది. రామదాసు కలత చెందాడు. రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. భక్త, సుదర్శన చక్రం అంటే మహామహిమాన్వితమైనది. దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు. అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను. అది గోదావరిలో ఉంది, తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పాడు. మరుసటి రోజు గజ ఈతగాళ్లతోటి రామదాసు వెతికించాడు. కానీ చక్రం కనిపించలేదు. మళ్ళీ రాముడు కలలో కనిపించి, అది నా మీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు. అలా చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించాడు. రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టాడు. వెంటనే సుదర్శన చక్రం రామదాసు చేతిలో వచ్చి ఆగింది. ఆ సుదర్శన చక్రాన్నే మనం ఇప్పుడు చూస్తున్నది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్నది కాబట్టే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమై వెలుగొందుతుంది. ఈ చక్రాన్ని దర్శిస్తే చాలు, జన్మ ధన్యం. వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు స్వయంగా పంపిన సుదర్శన చక్రం ఇది.